ఇకపోతే నిన్నటి మున్సిపల్ ఎలక్షన్స్ సాక్షిగా ఒకటి మాత్రం మనం బాగా తెలుసుకున్నది ఏంటంటే, తెలంగాణలో బీఆర్ఎస్ పవర్ పూర్తిగా పతనం అవుతా ఉంది. అండ్ ఇది మనకు ఆల్రెడీ గతంలో కూడా ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు కూడా చూసాం. అయినా సరే ఎందుకవుతుంది? అంటే మొన్న జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్‌లోనూ చూసాం. హడావిడి కనపడతా ఉంది. మేము ఉన్నామని చెప్తూనే ఉన్నారు. ఏదేదో జేస్తున్నారు. కాకపోతే లాస్ట్ రిజల్ట్ విషయానికొస్తే మాత్రం పూర్తిగా ఎట్లా అంటే కనీసం ఒక యావరేజ్ ఫిగర్‌ని కూడా అందుకోలేకపోతున్నారు. దీనికి కారణం ఏంటి? ఓవైపు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు గారు, వాళ్ళ అమ్మాయి కవిత గారు, ఇంకా చెప్పుకోదగ్గ కొంతమంది ఇప్పుడు అప్పట్లో కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి కూడా మహామహులు కూడా ఉన్నారు దీంట్లో ఇంకా. తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళు లైక్ తలసాని గారో, లేకపోతే సబితా ఇంద్రారెడ్డి గారో, ఇంకెవరో. ఎంత స్థానిక ఎన్నికలొచ్చినా, చిన్న ఎన్నికలొచ్చినా, గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ వచ్చినా ఎందుకు బీఆర్ఎస్ ఆ పట్టు కోల్పోతా ఉంది? రోజుకి ఎందుకు వాళ్ళ ఇమేజ్‌ని డౌన్ చేసుకుంటా ఉంది అంటే, జనాల్లో బీఆర్ఎస్‌కి మద్దతు పూర్తిగా పోయింది. ఆ విషయం ఒప్పుకోవాలి. దీనికి కారణం ఏంటి? యాక్చువల్‌గా కొన్ని విశ్లేషించుకుంటే కొన్ని సెగ్మెంట్స్‌లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకప్పుడు ఉద్యమం టైంలో ఉద్యమం అంటేనే బీఆర్ఎస్ అంటేనే ఉద్యమం. అట్లా ఒక ఉద్యమ పార్టీ అన్నట్టుగా బాగా గుర్తింపు పొందింది. స్థానికంగా కూడా మనకంటూ మన స్టేట్‌కి ఒక పార్టీ ఉంది అన్న ఫీలింగ్‌ని కూడా కలగజేసింది. అండ్ అలాగే ఎంత కాదన్నా బీజేపీ, కాంగ్రెస్‌లు, ఢిల్లీ పార్టీలు మనకంటూ మన సమస్యలు చెప్పుకోవడానికి స్థానికంగా ఒక రూరల్ పార్టీ ఉండాలి అన్నట్లుగా, ఆ రూరల్ పార్టీ ఇదే అన్నట్లుగా కూడా చెప్పుకున్నారు. జనాల్లోకి తీసుకెళ్లారు. అసలు తెలంగాణ ఉద్యమం అంటే అసలు జై తెలంగాణ, బంగారు తెలంగాణ, బతుకమ్మ అలా ఇలా తెలంగాణ పేరు వినిపిస్తే చాలు ఖచ్చితంగా ఏ మూలకు కేసీఆర్ ఫేస్ గుర్తొచ్చేలాగా గత 10 ఏళ్ళు చక్రం తిప్పారు. మరి ఇప్పుడు ఎందుకు ఇలా అవుతుంది అంటే, ఒకటి అసెంబ్లీలో వీళ్ళ గొంతులు ఎక్కువ వినబడకపోవడం. సరే పోనీ వినిపించినా వినిపించకపోయినా అలా వచ్చి ఇలా వెళ్ళిపోతున్నారు. ఒక్కసారి బయటికి రావడం, నేనున్నాను, మేమందరం వచ్చేసాం, బాగా హడావిడి చేయడం. హడావిడి చేసిన తర్వాత ఇక మొత్తం నరికేస్తా, కరగదీస్తా, ఇరకదీస్తా అని గట్టిగా చెప్పడం. ఇక వీళ్ళల్లో ఉత్సాహం వచ్చింది. ఇక ఈ ఊపుని ఎలా కంటిన్యూ చేద్దాం అనేసరికి మళ్ళీ ఫామ్ హౌస్‌కెళ్ళి తాళాలేసుకోవడం. ఇదొకటి. నెక్స్ట్ పోనీ బాధ్యతలు ఆయనకంటే పెద్దాయన అంటారా, కొంచెం అనారోగ్యం పాలయ్యి అంటే పెద్ద మనిషి కాబట్టి కొంచెం ఆరోగ్యం బాలేక అలా ఉన్నాడు. నెక్స్ట్ కేటీఆర్‌ని కేసీఆర్ తర్వాత ఆ ఫేస్‌లో చూడ్డానికి జనాలు ఇష్టపడట్ల. అండ్ ఈవెన్ ఈయన కూడా అలా అంత బాధ్యతాయుతంగా ప్రవర్తించట్ల. పోనీ హరీష్ రావు గారిని ఊహించుకుందామంటే వీళ్ళు హరీష్ రావు గారిని జనాల్లోకి అంతగా తీసుకెళ్ళట్ల. ఆయనకి ఎక్కడైతే పట్టు ఉందో అక్కడక్కడే తిప్పేసి, ఆ తర్వాత మిగతా విషయాలకి ఆయన కొంచెం దూరం పెడుతున్నారు. అండ్ వీళ్ళింట్లో నుంచే ఇంకో గొంతుకొచ్చి వీళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడడం కవిత రూపంలో. ఇట్లా చూసుకుంటూ పోతే అంటే వీళ్ళ ఫోకస్ అంతా ఎక్కడుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్యామేజ్‌కి కారణం ఒకటి చెప్తా. వీళ్ళు బలమైన లీడర్‌లని ఎంచుకోలేకపోయారు. తయారు చేయలేకపోయారు. యాక్చువల్‌గా ఏంటంటే తెలంగాణ ఉద్యమం అన్న ఇదిలో ఎరా కొనసాగేటప్పుడు అనుకోకుండా లక్కీ లాటరీలుగా వీళ్ళు అధికారంలోకొచ్చారు. సరే అప్పుడు ఓకే. వీళ్ళ మొహాలు చూసి అందరికీ ఓట్లేశారు. మరి వాళ్ళు కూడా ఏదో నిరూపించుకుంటే సంథింగ్ ఇంకా ముందుకెళ్ళే ఛాన్స్ ఉంటది. ఇప్పుడు మనం ఏ పార్టీ తీసుకున్నా సరే ఓ 10 మంది నాయకుల పేర్లు చెప్తాం. కానీ బీఆర్ఎస్‌లో పర్టిక్యులర్‌గా వీళ్ళ కుటుంబంకి సంబంధించిన వాళ్ళు తప్ప ఇంకా ఎవరి గురించి మనం మాట్లాడుకోలేము, చెప్పుకోలేము కూడా. వాళ్ళని కూడా వీళ్ళు అలా తయారు చేయలా. అండ్ వాళ్ళని కూడా డిస్టెన్స్ మెయింటైన్ చేసి గెలిపించాం కదా, గెలిచావు కదా, ఎళ్లి సైలెంట్‌గా కూర్చో అన్నట్లుగా ప్రవర్తించేసరికి వాళ్ళల్లో ఎవరు కూడా బలంగా ఒక క్యాడర్‌ని సంపాదించుకోలేకపోయారు. ఎంతసేపు వీళ్ళ మొహం తర్వాత వాళ్ళ మొహమే ఉందే తప్పితే, చివరికి మొన్న జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ అయినా సరే ఆవిడ ఇండిపెండెంట్‌గా వచ్చి తనేంటో తను ప్రూవ్ చేసుకోలేకపోయింది. అంటే తల ఇటు తిప్పినా అటు తిప్పినా కేటీఆర్ ముందుండి తీసుకెళ్ళాడు. అంటే నెక్స్ట్ 5 ఇయర్స్ అయినా సరే వీళ్ళ పార్టీలో ఉన్నటువంటి ఈ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కొంచెం బలపరుచుకున్న నెక్స్ట్ కనీసం ఒక మరీ ఇప్పుడొచ్చే 10, 12 సీట్లు కాకుండా ఇంకొంచెం ఎక్కువ వచ్చేవి చెప్పాలి అంటే. అట్లా కాకుండా ఎవ్వరు కూడా సరిగ్గా మాట్లాడకపోవడం, ఎవరు బయటికి రాకపోవడం, వీళ్ళల్లో వీళ్ళకే అంతర్యుద్ధాలు ఉండడం. అండ్ ఇంకొకటి అసలు మేము ఎవరమో ఏంటో కూడా వాళ్ళకి అర్థం కాకపోవడం. ఒక ఎమ్మెల్యేకి కానీ, ఒక గతంలో పనిచేసిన వాళ్ళకి కానీ వాళ్ళ రోల్ ఏంటో కూడా వాళ్ళకి తెలీదు. వీళ్ళు ఏది చెప్తే అది చేశారు.
వీళ్ళు గెలవమంటే గెలిచారు, ఓడిపోమంటే ఓడిపోయారు. సింపుల్‌గా చెప్పాలంటే అలాగే ఉంది సిట్యుయేషన్. జనాల్లోకి బలంగా ఒక నాయకుడు వెళ్ళలేకపోయాడు. అదొక వైఫల్యం. అండ్ ఇంకొకటి ఆ తర్వాత వీళ్ళ తీరుతెన్ను కూడా ఎంతసేపు రేవంత్ రెడ్డిని ఆ సీట్‌లో కూర్చున్నంత సేపు వీళ్ళు ఓర్వకపోవడం. అసలు అని చెప్పి అంటే రేవంత్ రెడ్డి మీద ఇంకేదో చేసి వీళ్ళ పత్రికలు కానీ, వీళ్ళకి సంబంధించిన ఛానెల్స్ కానీ అంటే రేవంత్ రెడ్డిని మాత్రమే టార్గెట్ చేయడం. అలా కాకుండా ప్రజా సమస్యల్ని ముందుకు తీసుకెళ్తూ కూడా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయొచ్చు. బట్ అది చేయట్ల వీళ్ళు. అట్లా కాకుండా నెక్స్ట్ మళ్ళీ ఈ గతంలో కేసులు, ఫోన్ ట్యాపింగ్, సరైన సమాధానాలు చెప్పకపోవడం, సిట్ అధికారులు పిలిస్తే తప్పించుకోవడం, గట్టిగా రమ్మంటే నేను రాను అనడం. అండ్ ఫార్ములా ఈవెన్ రేస్ అనో లేకపోతే కాళేశ్వరం ఎప్పుడైతే మేడిగడ్డ బ్యారేజ్‌కి ఆ పగుళ్ళొచ్చాయో అప్పుడే బీఆర్ఎస్ పతనం స్టార్ట్ అయింది. అండ్ నెక్స్ట్ ఫస్ట్ 5 ఇయర్స్ ఓకే బానే ఉన్నారు. నెక్స్ట్ 5 ఇయర్స్ వీళ్ళ ఫోకస్ స్టేట్ మీద పెట్టినా ఈసారి కనీసం మళ్ళీ మినిమమ్ గ్యారంటీ సీట్లొచ్చేవి. కానీ నెక్స్ట్ 5 ఇయర్స్ వీళ్ళ ఫోకస్ అంతా కూడా నేషనల్ రాజకీయాలకెళ్ళిపోయాయి. టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్‌గా మార్చి థర్డ్ ఫ్రంట్ కోసము ఎంబర్లాడపడి అందరి చేత చేతులు కలిపి ఆ స్కామ్‌లు, ఈ స్కాములలో తలదూర్చి మొత్తం పూర్తిగా అంటే వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారు, ఒక్కొక్క చోట యాక్చువల్‌గా చెప్పాలంటే కాంగ్రెస్‌లో కన్విన్సింగ్ కెపాసిటీ చాలా తక్కువ. ఎందుకంటే ప్రతి ఒక్కరు సీనియారిటీ అని వాళ్ళ ఆశావాహులు చాలామంది ఉంటారు. అయినప్పటికీ కూడా పక్క పార్టీ నుంచి వచ్చి అధికారం ప్రదర్శిస్తూ వాళ్ళందరినీ కంట్రోల్ చేసి ఒక గూటికి చేర్చుకోవడం అనేది చాలా పెద్ద టఫ్ జాబ్. చాలా ఈజీగా రేవంత్ రెడ్డి చేశాడు. ఎందుకు చేయగలిగాడు అంటే ఆయన ఫోకస్ అంతా కూడా గెలుపు మీద పెట్టాడు. ఇతని ఫోకస్ అంతా రేవంత్ రెడ్డి మీద ఉంది. ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి కేవలం కేసీఆర్‌నే ఫోకస్ చేసుకుంటూ వస్తే ఇదంతా ఈరోజు సాధ్యపడేది కాదు. ఈరోజు మనం కాంగ్రెస్ పార్టీని చూసేవాళ్ళం కూడా కాదు. ఇట్లా వీళ్ళు ఏం చేస్తున్నారంటే కేవలం ఒక పర్టిక్యులర్ పర్సన్‌ని మాత్రమే టార్గెట్ చేసుకుంటూ వాళ్ళ మీద విమర్శలు గుప్పిస్తూ ఆయన లేకపోతే నెక్స్ట్ వీళ్ళు లేకపోతే నెక్స్ట్ ఇంకొకరు రేవంత్ ఇట్లా మళ్ళీ బూతులు, హౌలగాళ్ళు, పొట్టినాయుడు, చీటినాయుడు ఇంకేవేవో పిచ్చి పిచ్చి పేర్లు పెట్టడం. ఇట్లాంటివన్నీ కూడా ఏంటంటే వీళ్ళ స్టేటస్‌ని పూర్తిగా తగ్గించేసి పడేసాయి. అంటే అసలు మనుషుల్లో కూడా వీళ్ళకంటే ఒక వాల్యూ ఇవ్వాలా వద్దా అనే స్థితికి దిగజారిపోయారు. అట్లా ఇప్పుడు మున్సిపాలిటీ ఎలక్షన్స్ స్థానిక చిన్న ఎలక్షన్స్ కూడా గెలవలేకపోవడం. ఇప్పుడు అర్థమైన విషయం ఏంటంటే తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ అఫ్‌కోర్స్ వాళ్ళకి ఆశ ఉంది. ఇప్పుడేముంది ముందుంది ముసళ్ళ పండగ. ఎలక్షన్ టైంలో కొంచెం హడావిడి చేయొచ్చు అని అనుకుంటారు కానీ ఆ హడావిడి అంతా కూడా జూబ్లీహిల్స్ ఎలక్షన్స్‌లో కనబడింది. అండ్ అక్కడ కూడా ఏం లేదు మ్యాటర్. మొత్తం ఎగ్జిట్ పోల్స్ అందరిని కొనేయడం, సర్వే వాళ్ళందరినీ కొనేయడం, వీళ్ళే అని అసలు నిజంగా వీళ్ళేనేమో అని జనాల్లో ఒక ఇది క్రియేట్ చేయడం. లాస్ట్ టైం వైసీపీ కూడా అదే చేసింది. అది కాకుండా జనాల్లోకెళ్ళి వాళ్ళ సమస్యలను అడిగి తెలుసుకొని కొద్దో గొప్ప ముందుకు తీసుకెళ్లేలా ప్రయత్నం చేస్తుంటే మేబీ గెలిచేవాళ్ళేమో చెప్పలేము. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇప్పటికి ఈ రోజుకి కూడా మీరు రేపు చూసుకున్నా సరే రేవంత్ రెడ్డి అలా, రేవంత్ రెడ్డి ఇలా, అసలు రేవంత్ రెడ్డికి ఇది లేదు, అది లేదు. ఈ రకంగానే టార్గెట్ చేస్తా, ట్రోల్‌లు చేస్తా, విచిత్రమైన ఆర్టికల్స్ రాసుకుంటా. అంటే ప్రజల్లో వీళ్ళకున్న ఈ కనెక్షన్ అనేది వీళ్ళే తగ్గించుకుంటున్నారు. రోజుకి దిగజారుతున్నారు. ఇలా కాకుండా ఇప్పటికైనా సరే ఇంకా 3 ఏళ్ళు టైం ఉంది. ఇప్పటికైనా జనాల్లోకి వెళ్ళడమో, ప్రతి సమస్యను అడిగి తెలుసుకోవడము, ప్రతి నియోజకవర్గంలో పట్టు సాధించడము, వీళ్ళనే అంటే ఇప్పుడు బీఆర్ఎస్ అంటే ఎట్లా తెలుసా? వాళ్ళందరూ అక్కడ ఏమీ చేయరు. వీళ్ళొచ్చినప్పుడు హడావిడి చేస్తారు. వీళ్ళొచ్చినా రాకున్నా స్థానికంగా ఉన్నవాళ్ళు కూడా అక్కడ ఏదో ఒక హడావిడి చేసుకుంటూ, అవతల వాళ్ళకి గట్టి కౌంటర్‌లు ఇచ్చుకుంటూ, అసెంబ్లీలో వాళ్ళ సమస్యలు చెప్తా ఉంటే కొంచెం ఏమైనా పికప్ అయ్యే ఛాన్స్ ఉంటది. లేదు అంటే ఇక బీఆర్ఎస్ పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవడం, తెలంగాణలో అంటే ఒకప్పుడు పలానా పార్టీ ఉండేదట అని చెప్పుకునే స్థాయికి దిగజారడం 100% కనబడతా ఉంది వాళ్ళ ఫ్యూచర్ అయితే. మరి ప్రెజెంట్ అయితే మేము తలో ముక్కలయ్యాము అని చెప్పుకుంటూ తిరుగుతున్నారు. వాళ్ళు నిజంగా ముక్కలయ్యారా, చెక్కలయ్యారా తెలీదు కానీ దానికి కూడా మద్దతేం రావట్లే జనాల్లో నుంచి. సో, బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడున్న ఈ ముగ్గురు త్రిమూర్తులు గానివ్వండి, ఇక మీదటైనా సరే ఈ కొద్దో గొప్పో పైకి తీసుకురావాలన్నా నెక్స్ట్ ఎలక్షన్స్‌లో కానీ ఏవైనా ఉన్నాయి ఇంకా బోలెడన్ని ఎలక్షన్స్ ఉన్నాయి. 1, 2తోనే అయిపోవు. వాటిల్లో అయినా సరే కొద్దో గొప్ప పట్టు సాధించి లేదా ఎక్కడైనా మళ్ళీ పోలింగ్ జరిగి అక్కడెక్కడైనా మళ్ళీ వీళ్ళు నిలబడి గెలిచేలాగా ఉంటే
గెలుపు కోసం ట్రై చేస్తే, ప్రజా సమస్యలను మాత్రమే ముందుకు తీసుకెళ్తూ అధికార పార్టీని విమర్శాస్త్రాలు గుప్పిస్తా ఉంటే, మేబీ కొంచెమైనా పుంజుకునే అవకాశం ఉంది. అలా లేకుండా కేవలం పర్సన్‌ని మాత్రమే టార్గెట్ చేసి, ఆయన ఉన్నంత కాలం ఓర్వలేకపోవడం, ఆహ్, సహనం కోల్పోయినటువంటి నా ప్రవర్తన, ఇవన్నీ ఇట్లాగే కొనసాగిస్తే, ఇక నెక్స్ట్ ఈ పార్టీకి మాత్రం ఇక మనుగడ కష్టమే అని చెప్పుకోవాలి. థాంక్ యూ సో మచ్.